ఆత్మిక సైన్యం. ఒకప్పుడు నక్షత్రాల మధ్య ఒక అద్భుతమైన తోట ఉండేది. అందులో ధార అనే నీటికుండ, ఖని అనే పారరోజూ మొక్కలకు సేవ చేసేవి. అవి రెండూ కలిసి పనిచేసినప్పుడు తోట ఆనందంతో వికసించేది. కాని ఒకరోజు దేహాభిమానమనే గాలివారి మధ్యలోకి వీచింది. ఖని ఎప్పుడూ మట్టితోనే ఉంటుంది, ఎంత మురికి అని ధార అనుకుంది. ధార ఎంత నాజూకుగా ప్రవర్తిస్తుంది, కాస్త గట్టిగా పనిచేయలేదా అని ఖని విసుక్కుంది. వారు ఒకరి బలహీనతలను ఒకరు చూడటం మొదలుపెట్టారు. కలిసి పనిచేయటం మానేశారు. నేను ఖనితో కలిసి పనిచేయలేను అని ధారమూతి ముడుచుకుంది. నేను ఇక్కడ ఉండలేను అని ఖని పక్కకు తప్పుకుంది. వారి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. తోటలోని పువ్వులు వాడిపోవడం ప్రారంభించాయి. ఆకాశంలోని నక్షత్రాలు కూడా దిగులుగా చూస్తున్నాయి. వారి సేవలో డీలాతనం వచ్చేసింది. అప్పుడు తోట యజమాని వనమాలి అక్కడికి వచ్చాడు. ఆయన స్వరంలో ప్రేమ, అదే సమయంలో కఠినత్వమున్నాయి. మీరు ఎందుకు ఇలా విడిపోయారు అని అడిగాడు. ఆమె చాలా నాజూకు అంది ఖని. అతను ఎప్పుడూ మురికిగా ఉంటాడు అంది ధార. వారి మాటలు ముల్లలా వనమాలికి గుచ్చుకున్నాయి. వనమాలి అన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడటమంటే నా ఆజ్ఞను ఉల్లంఘించడమే. మీరంతా నా ఆత్మిక మిలిటరీ. మీ పని ఈ తోటను కాపాడటం, ఒకరినొకరు నిందించుకోవడం కాదు. మిలిటరీలో ఆర్డర్ వస్తే వెంటనే హాజరవ్వాలి. ఏ విషయాన్ని పెడచెవిన పెట్టకూడదు. మీ ఆర్డర్ మైనస్ కలిసి పనిచేయడం. మీ దేహాన్ని, మీ అహాన్ని మరచి తోటకు సేవ చేయండి. ధార, ఖని పశ్చాత్తాపంతో తలదించుకున్నాయి. తమ తప్పును తెలుసుకున్నాయి. దేహాభిమానం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకున్నాయి. వారు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. మరుసటి రోజునుండి వారు మళ్లీ కలిసి పనిచేయటం మొదలుపెట్టారు. ధార నీరు పోస్తుంటే ఖనిమట్టిని సరిచేసేది. వారి ఐక్యతతో తోట మళ్లీ మునుపటికంటే అందంగా, ఆరోగ్యంగా వికసించింది.